నేను పుటానీ కారం చేస్తున్నానండి. ఇదిగోండి పావు కిలో పుటానీ, ఒక పాయల్ల చిన్నుల్లిపాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, కారం, సాల్ట్ తగినంత వేసుకుందాం. ఫస్ట్గా ఇంకోండి ఇది ఈ మూడు వేపుదాం. కారం ఇవి కాదు. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం మొత్తం. అంటే ఈ మూడు చాలా ఈజీ అండి. కరివేపాకు పచ్చిగా వేస్తేనే బాగుంటుంది, కానీ కొన్ని రోజులు స్టాక్ ఉండాలంటే మనం ఫ్రై చేసుకుందాం. ఇది నెయ్యి వేసుకొని అన్నంలో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, దోశలో తినొచ్చు. మళ్ళీ ఏదైనా ఫ్రై కూరలు ఉంటే వాటిలో చల్లుకోవచ్చు. బాగుంటుంది. ఈజీ, సింపుల్గా ఉంటుంది. వేసుకోవడం కూడా ఈజీ. దీన్ని పుటానీ కరివేపాకు కారం. కరివేపాకు మంచిది కదా జుట్టుకి, అది కొంచెం ఎక్కువ వేస్తాను. కూరలలో కానీ కారాలలో కానీ దేనికైనా కొంచెం ఎక్కువ వేస్తాను కరివేపాకు. ఇంకోండి ఇట్లా ఇక్కడ వేసాను. చల్లారి గంటలోకి ఇది ఇక్కడ మనం కరివేపాకు ఫ్రై చేసుకున్నాం. ఏం లేదు, కొంచెం పచ్చి వాసన పోయిందాక ఇట్లా రోస్ట్ చేసుకుంటే చాలు. అది కొన్ని రోజులు స్టాక్ ఉండాలి కాబట్టి. మామూలుగా పచ్చిదే బాగా మంచి స్మెల్ వచ్చింది కారం. ఇప్పుడు గారెలు చేశాను కదా, అందులోకి బాగుంటుందని చెప్పేసి తయారు చేస్తున్నాను. నేను పొద్దున ఉంటే కొంచెం ఫ్రైలో, దొండకాయ ఫ్రైలో చల్లేసాను, అయిపోయింది. అలాగే మీకు కూడా చూపిద్దాం అని చేస్తున్నా. కానీ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. చాలు, మరీ ఫ్రై చేసిన ఎండిపోయినట్టు ఉంటుంది బాగోదు. ఇట్లా దోర పెడితేనే మంచిగా స్మెల్ అవుతుంటుంది కారం. ఆఫ్ చేస్తున్నా. అంతేనండి, ఇందులో వేసేస్తున్నా. చల్లారుతుంది. ఇందులోకి మనం పుటానీ మిక్సీ పట్టుకున్నాం. పుటానీ, ఇట్లా అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసి కారం కలిపేసుకోవచ్చు అండి. ఇందులో ఇంకా పట్టాలి. ఇది చల్లారిందా పట్టాలండి. చూసారా, అన్నీ మిక్సీ పట్టాను. అయితే కారం కూడా సరిపడంత చూసుకొని చల్లుకోవడం. ఉప్పు కారం చర చూసుకోవడం ఇందులో, అంతే. ఇది దోశలలో బాగుంటుంది, కూరలలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నంత. నాకైతే బాగా నచ్చింది ఈ కారం. ఘాటు లేకుండా ఇంకా తినగలిగేటట్టు ఉంది. ఏడి కూడా చేయదు, టేస్ట్గా ఉంది. నెయ్యి వేసుకుంటే ఇంకా అదిరిద్ది. చాలా బాగుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఉప్పు సరి చూసుకోవాలి, అంతే. ఎంతో రుచికరమైన పుట్నాల పప్పు పొడి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.